ప్రజానాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఓటమిని కూడా బేఖాతరు చేసి గత 5 ఏళ్లుగా ఆయన సుదీర్ఘమైన ప్రయాణం ప్రజలతో చేశారు. ప్రతి సమస్యలోనూ నేను తోడున్నానని ఆయన అండగా నిలబడ్డాడు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాడు. అలాగే అధికారంలో లేకపోయినా ఆర్థికంగా ప్రజల్ని హెల్ప్ చేస్తూ జనవాణి కార్యక్రమం ద్వారా కావచ్చు, కౌలు రైతులని ఆదుకున్న విధంగా కూడా మీరు గమనించి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండడం, ప్రజల పక్షాన పోరాటం గతంలోనే మీరు చూశారు. అందులో భాగంగా జనవాణి కార్యక్రమం చేశాము, అర్జీలు స్వీకరించాము, ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రభుత్వాన్ని మేల్కొల్పాం. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. సో మా పైన ప్రజలు ఇంకా బాధ్యత ఎక్కువ పెట్టారు. ఎందుకంటే 21 గెలవడం అంటే మాటలు కాదండి, 100% స్ట్రైక్ రేట్. సో అంత మెజారిటీతో అంత 100% స్ట్రైక్ రేట్ మాకు ఇవ్వడం అంటే మా మీద ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మాకు ముళ్ళ కిరీటం కాదు, మేము ఏంటంటే బాధ్యతగా తీసుకోవాలి. ప్లస్ మా మీద పెట్టిన భరోసాను మేము రుజువు చేసుకోవాలి. కాబట్టి మాకు ఎవరైతే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ బయట